వెస్ట్ బైపాస్ రోడ్ మీరు చూశారు. ఇక్కడనే దాదాపుగా 90% పనులు పూర్తయినాయి. దీన్ని వినియోగంలోకి తీసుకురావడానికి కొన్ని చోట్ల హై టెన్షన్ వైర్స్ని క్రాస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైతులందరూ కూడా ఏం చెప్తున్నారంటే, ఎక్కడైతే ఈ ప్రభుత్వానికి లైన్ క్రాస్ చేయడానికి స్థలం అవసరమో అక్కడ మేము స్వచ్ఛందంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని వెంకట సత్యనారాయణ గారు కానీ సిరిపురపు సాంబశివరావు గారు కానీ ఎంతో గొప్ప మానవతా దృష్టితో ముందుకొచ్చి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి ఎందుకు చేస్తూ ఉన్నారు? వాళ్ళు సాటి రైతులు 40 ఎకరాలకు పైగా నష్టపోతారు. సాటి మనుషులు పేద సామాన్య వర్గాలకు చెంది ప్లాట్లు కొనుక్కున్నటువంటి 400 మందికి పైగా ప్లాట్ యజమానులు నష్టపోకుండా ఉంటారు. 400 కోట్ల రూపాయల ఆస్తులు నష్టపోకుండా ఉండాలి అంటే మేమిద్దరం సహకరిస్తే సరిపోతుంది కదా అనే ఒక గొప్ప ఉద్దేశంతో వాళ్ళు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. ఇది కూడా ఎందుకు చెప్తా ఉన్నారంటే, ప్రభుత్వం విపరీతమైనటువంటి ఒత్తిడి చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం, అది పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు గారా, బీజేపీ పెద్దలా, అందరికీ భాగస్వామ్యం ఉంది కదా ఇందులో. కలెక్టర్ గారు, అదేవిధంగా స్థానిక పోలీసులు, అదేవిధంగా మెగా కంపెనీ వాళ్ళు, నేషనల్ హైవే అధికారులు, పవర్ గ్రిడ్ అధికారులు, ప్రభుత్వం చెప్తేనే కదా వీళ్ళు చేసేది. రైతులని మీరు అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 2 రోజుల పాటు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? నిర్బంధించి బలవంతం చేసి రైతుల భూముల్ని, ప్లాట్ల యజమానుల భూముల్ని లాక్కోవాలనే కుట్ర ఇందులో చాలా స్పష్టంగా ఉంది. రైతులందరూ కూడా చెప్తున్నారు కదా, ఆధారాలు చూపిస్తూ ఉన్నారు. ఇంతవరకు మీరు లైన్ మార్పు చేస్తున్నామని నోటిఫికేషన్ ఇచ్చారా? నష్టపోతున్నటువంటి రైతుల వివరాలు పేపర్ నోటిఫికేషన్కి ఇచ్చారా? ఒక్కొక్క రైతుకు కానీ ప్లాట్ యజమానికి కానీ ఎంత విస్తీర్ణం పోతుందో రెవెన్యూ అధికారులు ఇంతవరకు తెలియజేశారా? నేషనల్ హైవే అథారిటీస్ ఎక్కడన్నా ఒక నోటిఫికేషన్ ఇచ్చిందా? ఇవ్వలేదంటే మీరు రైతుల్ని బలవంతంగా అలా భూములు లాక్కోవాలనేటువంటి కుట్రందంతా అర్థమవుతుంది. ఇంత బలవంతం దేనికోసం? ఎవరికి ప్రయోజనాలు చేకూర్చడం కోసం? ఇందులో చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. స్కెచ్లు వాళ్ళు కూడా తయారు చేయించి 4 లైన్లు మార్పు చేస్తే సరిపోతుంది. పాత ల్యాంకో లైన్ని మీరు యాస్టీస్గా ఉంచండి. అనేక చోట్ల ఇబ్బంది వచ్చిన దగ్గర ఉన్నటువంటి స్తంభాలనే ఎత్తు పైకి లేపారు కదా, అదే విధానాన్ని జక్కంపూడిలో, అదేవిధంగా నున్నలో కొనసాగించమని కోరుకుంటున్నారు. కొత్తదేం కోరుకోవట్ల వాళ్ళు. మిమ్మల్ని కొత్త ప్రపోజల్ ఏమి అడగట్లా. లైన్స్ అవసరమైన దగ్గర మేము 4 చోట్ల సహకరిస్తామని చెప్తా ఉన్నారు. ఇంకొన్ని చోట్ల ఎత్తు తక్కువైతే ఎత్తు పెంచుకునే సౌలభ్యం ఉందే కాబట్టి ఎత్తు పెంచుకోమని చెప్తా ఉన్నారు. ఎందుకు మీరు పనులు చేయట్లా? దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటి? ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తూ ఉన్నారు? కలెక్టర్ గారిని కలిశారు కదా అందరూ, వెళ్ళి 3 గంటల పాటు మీటింగ్ జరిగింది కదా కలెక్టర్ గారితో. కలెక్టర్ గారు మెగా వాళ్ళతో, నేషనల్ హైవే వాళ్ళతో, పవర్ గ్రిడ్ వాళ్ళతో, రెవెన్యూ వాళ్ళతో కలిపి ఈ రైతులతో కమిటీ వేస్తానని వారం రోజుల కిందనే కదా మాట ఇచ్చారు. ఈ వారం రోజుల్లో ఏం జరిగింది? కలెక్టర్ గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి. మీరు చట్టానికి లోబడి పనిచేయాల్సిన వ్యక్తులు కదా. మీరు చట్టానికి లోబడే పనిచేయాలి. మీరు నోటిఫికేషన్ ఇచ్చారా? రైతుల వివరాలు ప్రకటించారా? నష్టపరిహారం ఎంతో వాళ్ళకి చెప్పారా? వాళ్ళ విస్తీర్ణం ఎంత పోతుందో చెప్పారా? ఇవన్నీ చేయకుండా బలవంతంగా భూములు లాక్కోవడానికి మీరు ఎవరు? అసలు రైతులను 2 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తారా? భుజానికి ఆపరేషన్ జరిగినటువంటి వెంకట సత్యనారాయణ గారిని బలవంతంగా పోలీసులు లాక్కెళ్ళి
పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు వారిని. ఈ మధ్య సర్జరీ కూడా చేయించుకున్నారు. ఇదంతా కూడా కేవలం మెగా ఇంజనీరింగ్ కంపెనీకి కాంట్రాక్ట్ల రూపంలో కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చడానికే. రెండవది, ల్యాంకో మూతబడినటువంటి సంస్థ, ఒక్క యూనిట్ కూడా కరెంటు ఉత్పత్తి చేయనటువంటి సంస్థ. ఆ సంస్థకి లాభాలు చేకూర్చడం కోసం మాత్రమే అవసరం లేకపోయినా ల్యాంకో లైన్ని మార్పు చేస్తూ ఉన్నారు. ల్యాంకో వాళ్ళు ఎక్కడన్నా లైన్ మార్చాలని మీకు ఏమైనా అర్జీ పెట్టారా? ల్యాంకో లైన్స్ వలన ఇప్పుడేమన్నా కొత్తగా అక్కడేమన్నా లైన్స్ మార్పు చేసే అవకాశం ఉందా? అయ్యే లైన్స్ కదా అసలు. వాళ్ళు మాకు మార్పు చేయమని పెట్టినప్పుడు ల్యాంకో లైన్స్నే కదా మీరు షిఫ్ట్ చేస్తున్నారు, కొత్త లైన్లు అయ్యట్లా. అంతేనండి, కొత్త లైన్లు ఎక్కడే ఇట్లా ల్యాంకో లైన్స్నే మార్పు చేస్తూ ఉన్నారు. అసలు కరెంటు ఉత్పత్తి ఆగిపోయి ఒక్క యూనిట్ ఉత్పత్తి చేయనటువంటి ల్యాంకో సంస్థ టవర్ లైన్లని అసలు మార్చాల్సిన అవసరం ఏముంది? అది కూడా ప్రైవేట్ సంస్థ, మూసిపోయింది కదా, అందరికీ తెలిసిన విషయమే కదా. గత 3-4 ఏళ్లుగా ఉత్పత్తి ఆగిపోయిన ఒక సిక్ యూనిట్ గురించి ఇంత వివాదం ఏంటి అసలు? దీని వెనకాల కుట్రేంటో తెలుసా మీకు? సదరు సంస్థకి అడగకపోయినా, లైన్లు మార్చమని అడగకపోయినా మీరు లైన్లు మారుస్తున్నారంటే వాళ్ళకంట ఆ లైన్లు చూడడానికి ఎన్హెచ్ఐ వాళ్ళు 45 లక్షల రూపాయలు ఫీజు చెల్లించి చూస్తారంట టవర్లు ఎలా వేసారా అని. వీళ్ళు కొత్త కదా, పవర్ గ్రిడ్ వాళ్ళు, ట్రాన్స్కో వాళ్ళు, ఎన్హెచ్ఐ వాళ్ళు కొత్త అని ల్యాంకో లైన్లు ఎలా వేసిందో చూడడానికంట సూపర్విజన్ ఛార్జెస్ కింద 45 లక్షలు ఇస్తారంట. ఇచ్చేశారు 45 లక్షల రూపాయలు ఇచ్చేశారు. ఇవేం మా సొంత పైత్యం కాదు, ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉన్నాయా ఇవన్నీ. అలాగేనంట వాళ్ళకి లైన్ షిఫ్టింగ్ చేస్తే ఇందులో కుట్రదే మెయిన్. లైన్ షిఫ్టింగ్ చేస్తే ఏమవుతుంది? గతంలో పని చేయనటువంటి ల్యాంకో టవర్లు, ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి చేయనటువంటి ల్యాంకో సంస్థకి ఏదైతే ఏరియాలో టవర్ లైన్లు ఉన్నాయో ఎప్పుడైతే షిఫ్టింగ్ చేస్తే ఇప్పటి వరకు కూడా విలువలేనటువంటి ఆ భూమికి ఒక్కసారే 100,000 కోట్ల రూపాయల ప్రయోజనం కలుగుతుంది. అది కుట్ర. ఇందులో అలా అడగకుండానే ప్రభుత్వం ఎందుకు మారుస్తుంది? ప్రభుత్వానికి ల్యాంకోకి మధ్య కుట్ర ఉంది. ప్రభుత్వానికి ల్యాంకోకి, ఇది కూటమి ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వానికి ల్యాంకోకి మెగాకి మధ్య ఒప్పందం ఉంది. ఆ లైన్ షిఫ్ట్ చేస్తే ఏమైంది? టవర్ లైన్ కింద ఎప్పుడైతే మారుతుందో టవర్ లైన్ కింద ఉన్న భూమి అంతా కూడా విలువ పెరిగిపోతుంది. ఇప్పుడు టవర్ లైన్ కింద ఉన్న భూమి గజం ఎంత కొంటారు? ఎవడు 500 కూడా కొండు. ఎప్పుడైతే టవర్ లైన్ షిఫ్ట్ అవుతుందో టవర్ లైన్ కింద ఉన్న భూమి ఒక్కొక్క గజం 20,000 అవుతుంది. ల్యాంకో గతంలో రిజిస్టర్ చేయించుకున్నటువంటి భూములన్నీ కూడా ఏమవుతాయి? ఇవాళ వాళ్ళ పేరు మీద విలువైన భూములుగా మారిపోతాయి. అట్లాగ ఒక 400-500 ఫ్లాట్లు వాళ్ళ కిందకు వచ్చినాయి అనుకోండి, ఈ ఏరియాలో 200 గజాలు 20,000 చొప్పున 40 లక్షలు. ఒక 400-500 ఫ్లాట్లు వస్తే 200-300 కోట్ల లబ్ధి చేకూరుతుంది. అంటే రైతులందరూ కూడా 300-400 కోట్ల రూపాయలు నష్టపోయినా, 100,000 మంది జీవితాలు సర్వనాశనమైనా ల్యాంకో మెగా బాగుంటే ఈ ప్రభుత్వానికి సరిపోతుందా? ఈ కుటుంబ ప్రభుత్వానికి సరిపోతుందా? మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు వచ్చి రైతుల మీద దౌర్జన్యం. ఏమి బాబుగాడి భూమి ఇదేమన్నా? మేము అడుగుతున్నాం రైతుల తరఫున, మీ బాబుగాడి భూమి ఏమన్నా? రైతుల మీద దౌర్జన్యం చేస్తారా మీ ఇంజనీర్లు? మెగా కంపెనీ వాళ్ళకి ఏమైనా రాసిచ్చారు ఈ భూములన్నీ? రైతుల్ని మీరు స్టేషన్లో పెట్టిస్తారా? చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి విజయవాడ సిపి గారు చట్టానికి వ్యతిరేకంగా ఏ విధంగా పనిచేస్తారు? స్టేలు ఉన్నాయి కదా, రైతులు ఏం తప్పు చేశారు? మా భూమిది మా అనుమతి లేకుండా టవర్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారని వాళ్ళ బాధని చెప్పుకుంటే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతారా? ఇంతకన్నా దుర్మార్గం ఏమనుందా? పదే మనం గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నాం కదా. అది నిజమో అబద్ధం ఎవరికి తెలియదు, విమర్శే. అది నిజమో అబద్ధం ఎవరికి తెలియదు. మరి మీరు వచ్చి వాస్తవ రూపంలో వీళ్ళందరినీ కూడా పెట్టించారు కదా పోలీస్ స్టేషన్లో.
బలవంతంగా వాళ్ళ భూముల్లో మీరే కదా టవర్ లైన్లు వేసేస్తున్నారు. ఎవరి ప్రయోజనాల కోసం? ల్యాంకో కోసం, మెగా కోసమా? ల్యాంకో కోసం, మెగా కోసమా? ఇంత దుర్మార్గం ఏంటి? గతంలో 90% పనులు పూర్తయినాయి. ఇవాళ పనులు పూర్తయితే అభివృద్ధి జరిగింది, అందరికీ మంచిదే. సహకరించినప్పుడు, మీకు అడ్డుపడినప్పుడు, మీకు ఇబ్బంది పడినప్పుడు మీరు కూడా చట్ట ప్రకారం పోవాలి. అది కూడా భూసేకరణ చట్టం ప్రకారమే వెళ్ళాలి. చట్టానికి విరుద్ధంగా వెళ్ళడానికి ఎవరికి హక్కు లేదు. అది చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, బీజేపీ అయినా. ఇంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు ఎక్కడా? వీళ్ళందరూ ఓట్లు వేస్తేనే కదా, వీళ్ళు కూడా మీ సానుభూతి పరులే కదా. ఏం స్పందించరా? మరి ఇదే నియోజకవర్గంలో మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు గారు స్పందించరా? రైతుల పక్షాన్ని నిలబడరా? ఈరోజు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న కేస్టిఎన్ చిన్ని గారు నేషనల్ హైవే అథారిటీస్కి ఒక మాట చెప్పి మీరు ఎక్కడ కూర్చొని రైతులతో సంప్రదింపులు జరిపి వాళ్ళు ఇవ్వనన్నప్పుడు కదా మీరు మాట్లాడాలి. వాళ్ళు ఇస్తానంటున్నారు కదా, వాళ్ళతో సామరస్యపూర్వకంగా మాట్లాడి మీకు కావాల్సింది తీసుకొని వాళ్ళు చెప్పింది వింటే అయిపోయేది కదా. మరి కేస్టిఎన్ చిన్ని గారు ఎన్నికల ముందు వరకు అడావిడి చేశారు. ఎన్నికలు అయ్యాక కోట్ వేసుకొని ఢిల్లీలో కూర్చుంటున్నాడు ఆయన. ఏం రైతులే కదా, వీళ్ళందరూ ఓట్లు వేస్తేనే కదా మీరు గెలిచింది. మీకు టైం లేదా? ఇవాళ వాళ్ళందరూ చెప్తున్న మాటలు ఇవన్నీ నేను చెప్తున్నా. మీ దగ్గరికి వచ్చిన మాట నిజం కాదా? మీతో మాట్లాడిన మాట నిజం కాదా? వసంత కృష్ణప్రసాద్ గారు కానీ, కేస్టిఎన్ చిన్ని గారు కానీ ఎందుకు స్పందించరు? పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతకుముందు చెప్పారు కదా, గ్రామ సభలు అద్భుతంగా చేశాం, రైతులందరూ బాగా పాల్గొన్నారు, అన్ని విషయాల మీద మాట్లాడరని. 2 నెలలు కూడా కాలేదు కదా గ్రామ సభలు పెట్టి. ఆ గ్రామ సభల్లో ఈ మాటలు ఎందుకు మాట్లాడాలా? జక్కంపూడి రైతుల పీక మీద కాలేస్తాం, వాళ్ళ జీవితాల మీద ఉక్కుపాదం మోపుతాం, బలవంతంగా భూములు లాగేసుకుంటామని గ్రామ సభల్లో పెట్టకపోయారా తీర్మానాలు? ఎందుకు పెట్టలా అంటే ఈ లైన్ లేదు కాబట్టి, ఈ లైన్కి ఆమోదం పొందలేదు కాబట్టి, ఈ లైన్కి నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి, ఈ లైన్కి రైతులకి నష్టపరిహారం డిక్లేర్ చేయలేదు కాబట్టి గ్రామ సభల్లో ఈ అంశం చేర్చలేదు. ఈ అంశం గ్రామ సభల్లో చేర్చలేదు. మరి మీరేమో బయట మాట్లాడుతున్నారు కదా, రైతుల కోసమే అంటున్నారు కదా. ఈ రైతులు కూడా ఏమంటున్నారు? మేము మీకోసం ఉన్నామని చెప్తున్నా కూడా మీరు ల్యాంకో కోసమో, మెగా కోసం ఉన్నామని చెప్తున్నారు కదా. మీరు అర్థమవుతుంది అదే కదా అందరికీ. మీ మీద అభిమానంతో, మీ మీద ప్రేమతో, పార్టీల మీద ఉన్న మమకారంతో వాళ్ళ జీవితాలు పోతున్న మీకు సహకరిస్తూ ఉంటే మీరు మాత్రం పెద్ద పెద్ద కంపెనీల పక్షాన్ని ఉండడం అంత మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే కలెక్టర్ గారు వీళ్ళని ఎంబటే చర్చలకు పిలవాలి. మీతో వేస్తానన్న కమిటీ చెప్పారు కదా, కమిటీ వేస్తానని చెప్పారు, కమిటీ వేయాలి. రైతులు చెప్పేటువంటి ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. 4 టవర్ లైన్లు వేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. 11 లైన్లు వేస్తే అది ఇబ్బందే, కొన్ని వందల మందికి నష్టం జరుగుతుంది, దానికి వ్యతిరేకమే. అసలు కోరుకొని ల్యాంకో టవర్స్ని షిఫ్టింగ్ చేయడం చట్టవిరుద్ధం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులకి, ప్లాట్ల యజమానులకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చర్చ చేయాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. చెయ్యకపోతే ఖచ్చితంగా మా మరసన గలాన్ని ఏ విధంగా చేయాలనేది కూడా రైతులు, ప్లాట్ల యజమానులు అతి తొందరలోనే తెలియజేస్తారు. అదేవిధంగా పనులన్నీ కూడా తక్షణమే నిలిపివేయాలి. హైకోర్టు స్టేలు ఉన్న దగ్గర నుంచి కూడా అక్కడ ఆఫ్ చేశారు, లేని దగ్గర కూడా ఆఫ్ చేయాల్సింది. మీకు అక్కడికి వెళ్ళేటువంటి రైట్ లేదు. దట్ ఈస్ ఏ ప్రైవేట్ ప్రాపర్టీ. రైతుల సొంత భూమి, ప్లాట్ యజమానుల సొంత భూమి, మీకు వెళ్ళేటువంటి హక్కు లేదని కూడా తెలియజేస్తాం.